హాయ్ అందరికీ. మేమందరం కలిసి ధర్మపురికి వెళ్తున్నాము. బావ చూడండి కొబ్బరికాయ కొడుతుండు. ఇంకో 2 మినిట్స్లో బయలుదేరుతాం. అయిపోతుంది ఇక. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్తున్నాము. ఇక స్టార్ట్ అయినా స్కూల్ వెళ్తున్నాం. ఇప్పుడే దాకా వచ్చినాం. ఇప్పుడే బాగానే కారు చూడండి. బస్ కంటే ముందు ఎలా పోతుంది. టిఫిన్ చేద్దామని మమ్మీ వాళ్ళు బయటికి వెళ్తే ఫోన్ చూస్తుంది చూడండి. చాయ్ తాగుదామని ఆయన కూడా వెళ్ళిండి. కాసేపు అయినాక కరీంనగర్లో ఆగినాం కాసేపు టిఫిన్ చేద్దామని. బయట నుంచి చేద్దామంటే గ్లాస్ వేసి లోపల నుంచి తీస్తే మొత్తం అదంతా బ్లర్ అయ్యి ఉంది. ఇప్పుడైతే కరీంనగర్లో ఉన్నాము. ధర్మపురికి వెళ్తున్నాము మేము అందరం కలిసి. ఆకలి అవుతుందని టిఫిన్ చేద్దామని మమ్మీ వాళ్ళు బయటికి వెళ్ళారు. కరీంనగర్లో ఆగాము. ఇప్పుడే కాసేపు అయితే ఇక బయలుదేరుతాం ధర్మపురికి. నేను, బావ, అమ్మ, నాన్న, తమ్ముడు, అత్తమ్మ, అన్నయ్య అందరం కలిసి వెళ్తున్నాం. ఇంకోసేపట్లో బయలుదేరుతాం. కార్లో వెళ్తున్నాం మేము అందరం కలిసి. ఈ ఎండకు ఎట్లా బండి మీద పోవాలంటే బాగా ఇబ్బంది అవుతుందని ఇక కార్ మాట్లాడుకొని పోతున్నాం. మనకంత లేదు కానీ సీను. సో మనకు రెంట్ తప్ప మన ఓన్ ఉండదు ఎప్పుడు కానీ. టిఫిన్ చేసి వచ్చేసారు. ఇక స్టార్ట్ అయినాం. ఏం టైంపాస్ అవుతలే అని పాటలు పెడదామంటే నవ్వుతుండే. ఇక మేము పెట్టిన కొద్దీ మమ్మీ వాళ్ళు సౌండ్ తగ్గిరితో సౌండ్ తగ్గిరు అని ఎవరుతారు వాళ్ళు కూడా. అయితే ధర్మపురికి వచ్చేసినాం. చాలా ఎండ కొడుతుంది చూడండి. ఇంకా చూడండి మేము ఇంకా ఇక్కడనే ఉన్నాం. స్టార్టింగే అక్కడికి వెళ్ళాలి. చాలామంది వచ్చేసారు చూద్దామని. హాలిడేస్ వచ్చినాయి కదా అని. ఈ ఎండకు ఆ ఇసుకలో నడవాలంటే చాలా ఇబ్బంది అయింది. ఇక వాటర్ అయితే చాలా క్లీన్గా వైట్గా ఉన్నాయి. ఎంతో ఫ్రెష్గా ఉన్నాయి.
ధర్మపురికి వచ్చాం ఫ్రెండ్స్. బాగా వాటర్ మస్తు పోతున్నాయి. వాటర్ చూడండి ఎంత చేతిలో పట్టుకున్నతుడు ఫుల్ వాటర్ వైట్గా. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నది కాడికి అయితే వచ్చేసాం. స్నానానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆడదామని ఇద్దరు బాగా ముందర బాగా వెనక అమ్మదల మొత్తం అవుతుంది. డాడీ అటు మమ్మీ ఉన్న వస్తున్నారు. ఇక్కడికైతే ఎవరైనా వస్తుంటే కామెంట్ చేయండి. ఈ ప్లేస్ బాగుంది. డాడీ ఏమో తమ్ముడు అన్నయ్య ఫ్రెండ్స్. ఇలా చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్న చిన్నవి. ఇదంతా గోదావరి నది. ఇగో ఇది చాలా బాగా అక్కడ అంత దూరంగా ఉన్నది. కానీ మేమైతే అలా బాగానే ఎంజాయ్ చేసినాం. ఫోటోస్ కూడా దిగినాం. ఇక్కడే నచ్చింది, ఇక్కడే చేస్తున్నాం. కొన్ని అలా దిగినాం. మా తమ్ముడు కూడా బాగానే చదువు బాగా రావాలని వస్తారని కూడా బాగానే మొక్కుకుండా చాలా మంది మేము ఏం చేయాలని అలా చూస్తున్నాము. ఇద్దరము సరిదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఏ టైం అవుతుందని ఇంటికైతే బయలుదేరదాము. దారిలో ఒక చెట్టు కింద ఆగి అన్నం తిన్నాం అందరం కలిసి. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాం. ఏదో అలా ట్రై చేశాను. ఇక సగం దూరం అయితే వచ్చేసినాం. ఇంటి దగ్గరగా ఉన్నాం. టైంపాస్ కాలేదు. ఫుల్ బోర్ కొట్టింది. కాకపోతే వస్తుంటే అందరు పడుకున్నారు. ఏం టైంపాస్ కాలేదు. దగ్గరికి అయితే వచ్చేసినాం. మన విలేజ్ నుంచి కరీంనగర్కి 40 కిలోమీటర్స్. కరీంనగర్ నుంచి అండి మళ్ళీ ధర్మపురికి 40 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్ ఉన్నాయి మొత్తం. పోవడానికి 2 గంటలు పట్టింది, రావడానికి 2 గంటలు పట్టింది. కాకపోతే చాలా బాగుంది అక్కడ ప్లేస్ అయితే, పీస్ఫుల్గా.
చూడండి చెట్లు ఎట్లున్నాయి ఇటు సైడ్. రోడ్ అయితే క్లీన్గా ఉంది ఇక్కడ. ట్రాక్టర్ చూడండి, అన్నిటికంటే మేమే ముందు పోతున్నాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా ఎన్నో వీడియోస్ వస్తాయి ఈ ఛానల్లో. మీకు నచ్చిన వీడియోస్ ఏం కావాలో కామెంట్ చేయండి, అవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే బాయ్. గంట కొట్టండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.